ఇప్పుడు మేము కూడా ఇది అసాధ్యమని అనడంలా, కాకపోతే ఎలా అనే దాని మీద కొన్ని సందేహాలు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు. గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటేష్ గారు. ఈ డాక్యుమెంట్ మీరు అసెంబ్లీలో చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారి ప్రజెంటేషన్ని. నేను కూడా డాక్యుమెంట్ పంపించాను, మీరు ఫాలో చేస్తారని. సో మీ ఇనీషియల్గా మీ రిమార్క్స్ ఏంటి ఈ డాక్యుమెంట్ మీద? వెంకటేష్ గారు, మీకు రామాంజనేయులు గారికి, చక్రవర్తి గారికి నమస్కారం అండి. నమస్తే అండి. ఇనిషియల్ రిమార్క్స్ అంటే ఒకటి వెంకటేష్ గారు, ఇది ఏదో ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న అద్భుతం కాదు. నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ అనే పేరుతో 2047 ఈ దేశం చాలా అభివృద్ధిలోకి పోతుంది, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో 2వ స్థానానికి పోతాం అనేటువంటి పద్ధతిలో ఆయన చెప్తున్నారు. 2వ స్థానం 3వ స్థానం చెప్తూ ఉన్నాడు. ఆ రకంగా పోవడం కోసం ఒక ప్రణాళిక తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ 2047, దానికి అనుగుణంగా ఈరోజు స్వర్ణాంధ్ర 2047, అట్లా కర్ణాటక ఒక డాక్యుమెంట్ తయారు చేసింది, మిగతా అనేక రాష్ట్రాల డాక్యుమెంట్స్ తయారు చేసుకుంటున్నాయి. అంటే నేను చెప్పేది ఏమంటే, లక్ష్యం ఏది పెట్టుకోకూడదు, లక్ష్యాలే ఉండకూడదు అనేది నేను చెప్పడం లేదు. లక్ష్యం ఉండడం, ఎందుకంటే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళికలు వేసుకున్నాం. ఒక 5 సంవత్సరాల పీరియడ్లో మనం ఏం సాధించాలా అనేటువంటిది అనేక రంగాలకు సంబంధించి పంచవర్ష ప్రణాళికల్లో మనం ప్లాన్ చేసుకునేవాళ్ళం. ప్లాన్డ్ ఎకానమీకి అవసరం అది. అయితే ఆ తర్వాత ఏమైంది, పంచవర్ష ప్రణాళికలు, ఒక పంచవర్ష ప్రణాళిక అయిపోయినా, అంటే 2వ పంచవర్ష పూర్తయిన పరిస్థితుల్లో కూడా మొదటి పంచవర్ష ప్రణాళిక ఆ లక్ష్యాలు చేరుకోలేకపోయాను. చివరికి ఏమంటే వార్షిక ప్రణాళికలకు పరిమితం అయిపోయినాం, పంచవర్ష ప్రణాళికలు వదిలిపెట్టి. ఇప్పుడు 2047 అనేటువంటిది, ఇప్పుడు 24లో ఉన్నాము. 24 అంటే ఇంకా 23 సంవత్సరాలకు సంబంధించినటువంటి, 25లో ఉన్న ఇంకా 22 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక ప్రణాళిక. ఇది కంప్యూటర్లో కూర్చొని ప్రోగ్రామ్ ఇస్తే ప్రోగ్రాంలో లెక్కలు తయారైతే ఆ లెక్కలన్నీ కూడా నేను, ఎందుకంటే ఈరోజు సీఎం గారు ప్రజెంట్ చేసింది నేనేం వినలేదు. సరే మీరు పంపించారు కానీ నాకు టైం దొరకలేదు, వేరే పనిలో ఉన్నాను నేను, అందుకోసం అంత లోతుగా పోలేదు. ఇప్పుడు ఏమిటంటే, ప్రణాళిక తప్పు, అసలు ప్రణాళికలే ఉండకూడదు అనే నెగిటివ్ థాట్తో నేను మాట్లాడాలి. ప్రణాళికలు వాస్తవానికి దగ్గరలో ఉంటే సక్సెస్ అవుతాయండి. వాస్తవ పరిస్థితులకు సంబంధం లేకుండా ప్రణాళిక వేసుకుంటే ప్రణాళికగానే మిగిలిపోతుంది తప్ప ఆచరణలో దానివల్ల ఉపయోగం ఉండదు. నాకు బాగా గుర్తు, విజన్ 2020 పెట్టినప్పుడు అతను యూరోప్ దేశం నుంచి ఒక ఆర్థిక మంత్రి వచ్చినాడు. అతను ఓపెన్గానే కామెంట్ చేశాడు హైదరాబాద్లో, ఇదే కనుక మా దేశంలో మేము చెప్తే మాకు జైల్లో పెడతారు. అంటే వాళ్ళు ఏంటంటే ఆచరణలో ఇదిగో వచ్చే సంవత్సరానికి ఏం చేస్తాం, లేదా వచ్చే ఎన్నికల నాటికి ఏం చేస్తాం అని చెప్పి ప్రజల మెప్పు పొందేటువంటి పద్ధతిలో ఉంటారు. అబద్ధాలు చెప్పడాన్ని ఆ సమాజం ఒప్పుకోదు. ఆ ఊహాజనితమైనటువంటి దానికి ఆ సమాజం అంగీకరించదు. అందుకోసం ఆ మాట అన్నాడు ఆయన. ఇప్పుడు రామాంజనేయులు గారు గొప్ప విజనరీ, చంద్రబాబుని గురించినటువంటి డౌట్తో నేను మాట్లాడడం లేదు. చంద్రబాబుకు విజన్ ఉండొచ్చు, చంద్రబాబు ఆ విషయంలో ఎక్స్పర్టైజ్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు 2020 విజన్ను ఒకసారి పరిశీలించుకోవాలి. 2020 విజన్ 2020 దాటేసినాం కదా మనం. అయితే నేనుంటే చేసిండేవాడిని, నేను మధ్యలో పోయినాను కాబట్టి జరగదు, తప్పండి అది. ఎప్పుడు కానీ ఒక వ్యవస్థ మంచి ఫలితాలు సాధించేటువంటి ప్రణాళిక ఉంటే ఏ ప్రభుత్వం కూడా ఆ ప్రణాళికలు వదులుకోదు, ఎందుకంటే చాలా గొప్ప ఫలితాలు వస్తున్నాయి. అట్లా కాలేదనుకోండి, అప్పుడు ఏ గవర్నమెంట్ మారితేనే ఈ ప్రణాళిక కూడా మారుతుంది. ఇప్పుడు 2020 అమలు జరిపితే 2020 యొక్క లక్ష్యాలు మనం సాధించినామా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం సాధించి ఉంటే ఒక మంచి సమాజం, ఉన్నతమైనటువంటి భారతదేశంలో మిగతా రాష్ట్రాల కంటే గొప్ప ప్రజా జీవితాన్ని మనం ప్రజలకు ఇచ్చి ఉంటే, వాళ్ళ తలసరి ఆదాయం బాగా పెరిగి ఉంటే, వ్యవసాయము లేదా పశుపోషణ లేదా డైరీ లేకపోతే ఆక్వా లేకపోతే పరిశ్రమలు అవన్నీ బాగా అభివృద్ధి చెంది ఉంటే, మనం దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కరెక్ట్, ఆయన విజన్ చాలా గొప్ప ఫలితాలు ఇచ్చింది కాబట్టి 2047 కూడా మనకు వస్తుంది అని అనుకోవచ్చు. అయితే ఆ విజన్ అట్ లేదండి. 2020 అనేటువంటిది ఆ రకంగా అమలు జరిగి లేదనేది నా అభిప్రాయం. వాళ్ళు సమీక్ష పెడితే మేము కూడా సమాచారం సేకరించి చర్చలో పాల్గొనే సిద్ధమే.
ఆ రకమైనటువంటిది నేను ఎందుకంటే గ్రామీణ జీవితం చూస్తున్నాను. గ్రామీణ జీవితంలో గొప్ప మార్పు ఏం లేదండి. ఒక స్టాటిక్ జీవితం ఉంది, మార్పు లేని జీవితం ఉన్నది. అట్లాగే నీటిపారుదల రంగంలో గొప్ప ప్రగతి ఏం లేదండి. పరిశ్రమల్లో కూడా గొప్ప ప్రగతి లేదు. పాత పరిశ్రమలన్నీ పోయినాయి, కొత్త పరిశ్రమలు రాలేదు. కాబట్టి ప్రజా జీవితం అనేటువంటిది పెద్ద మార్పుకు లోను, అంటే పెద్ద మార్పు వాళ్ళని ప్రభావితం చేయలేదు, లేదా పెద్ద మార్పుతో వాళ్ళ జీవితం మెరుగు కాలేదని ఆచరణ చూసినప్పుడు ఇది కూడా ఒక లెంతీ పీరియడ్ 22 సంవత్సరాలు 23 సంవత్సరాల యొక్క ప్రణాళిక ఆచరణలో జరుగుతుందా లేదా అనేటువంటిది ఎవరి అనుమానాలకు ఉంటాయి. అయితే మీరు అడగవచ్చు, ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం చేస్తే ఏమయ్యా వాళ్ళ ఆలోచన కూడా అడ్డుకుంటారా? నేను అడ్డుకోవడం లేదు. కానీ భౌతిక పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే వెంకటకృష్ణ గారు, మనం ఒంటరిగా లేమండి. సమాజం మొత్తం భారతదేశంలో మనం ఒంటరిగా లేము. భారతదేశం ప్రపంచంలో ఒంటరిగా లేదు. ఈరోజు అమెరికా యొక్క జాతీయ ఆదాయం ఏంటండి? అమెరికా ఎకనామిక్ గ్రోత్ 2.5% మధ్యలో ఉన్నది. అట్లాగే యూరోపియన్ యూనియన్ మొత్తం లెక్కేసుకున్న వాళ్ళ గ్రోత్ స్టాటిక్ గా నిలిచిపోయింది, లేదా 2% సాధిస్తే చాలా గొప్ప విషయం. జపాన్ గ్రోత్ తగ్గింది, నెగిటివ్ గ్రోత్ లో పోయింది. చైనా కూడా చాలా గొప్ప విజయాలు సాధించామని చెప్పుకునే చైనా గ్రోత్ కూడా ఒకప్పుడు 9 ఉండింది, ఈరోజు 6.5 వచ్చే చాలా గొప్ప విషయం అని వాళ్ళే అంగీకరిస్తున్నారు. అందుకోసం ప్రపంచమంతా ఒక సంక్షోభపూరితమైనటువంటి వాతావరణం ఉంటున్నప్పుడు మనం మన దేశంలో మోడీ గారు చెప్పేటువంటి 2047 కానీ, బాబు గారు చెప్పేటువంటి 2047 కానీ ఆంధ్ర రాష్ట్రంలో సాధించడానికి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఇది నంబర్ 1. నంబర్ 2, గ్రాఫ్ గీయొచ్చు. ఆ రకంగా గ్రాఫ్ గీసినట్లుగా వాస్తవ జీవితం